ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడుల వెనుక అమెరికా హస్తముందా? బాగ్రామ్ బేస్ ఆక్రమణే లక్ష్యంగా పాకిస్తాన్ను తాలిబాన్లపైకి ఉసిగొల్పిందా? ట్రంప్ వ్యవహార శైలి చూస్తే ఈ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. తనను తాను శాంతిదూతగా చెప్పుకునే ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లో అమాయకులపై దాడులు చేస్తున్న పాకిస్తాన్ లీడర్లపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాను తలుచుకుంటే యుద్ధాన్ని ఆపేయగలను అంటూనే ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇవన్నీ చూస్తుంటే బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని హస్తగతం చేసుకోవడానికి ట్రంప్ ఈ యుద్ధాన్ని వెనుకుండి నడిపిస్తున్నాడా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇంతకు ఆఫ్ఘాన్ పాక్ వార్పై ట్రంప్ కన్నింగ్ కామెంట్ ఏంటి? పాకిస్తాన్కు మద్దతు ద్వారా తాలిబాన్లకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? లెట్స్ వాచ్. బాగ్రామ్ వైమానిక స్థావరం వేదికగా మైండ్ గేమ్ నడుస్తోందా? తాలిబాన్లపై పాక్ దాడి వెనుక డొనాల్డ్ ట్రంప్ హస్తం నిజమేనా? పాకిస్తాన్కు సపోర్టు ద్వారా తాలిబాన్లకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? But I get along with Pakistan, as you know, very well. Very, very well. You have a great prime minister, you have a great general there, you have a great leader that I think two of the people that I really respect a lot. And I think that Pakistan is doing terrifically well, yeah. ఆఫ్ఘనిస్తాన్లో చిన్నారులు మహిళల్ని దారుణంగా చంపుతున్న పాకిస్తాన్ పాలకులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్లను పొగడ్తలతో ముంచెత్తారు. వైట్ హౌస్ లోని సౌత్ లాన్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్తో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి, ఇస్లామాబాద్ తో నేను చాలా బాగా కలిసిపోతానని వ్యాఖ్యానించారు. షరీఫ్ అసీం మునీర్ గొప్ప నాయకులని అభివర్ణించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ట్రంప్ పాకిస్తాన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం అమెరికా ఇస్లామాబాద్ వైపు దౌత్యపరమైన మద్దతు చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడే మరో అనుమానము కలుగుతోంది. అందుకు కారణం గతంలో ఇదే ట్రంప్ చేసిన సంచలన ప్రకటనే. We're going to leave Afghanistan, but we're going to leave it with strength and dignity. And we're going to keep Bagram, the big air base, one of the biggest air bases in the world. We gave it to them for nothing. We're trying to get it back, by the way. Okay, that could be a little breaking news. We're trying to get it back because they need things from us. We want that base back. But one of the reasons we want the base is, as you know, it's an hour away from where China makes its nuclear weapons. గత ఏడాది సెప్టెంబర్లో బ్రిటన్ పర్యటన సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన బాగ్రామ్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అందుకు కారణం కూడా చెప్పారు. ఈ బేస్ నుంచి చైనా తన అణ్వస్త్ర తయారీ కేంద్రాలకు గంట వ్యవధులను చేరుకోవచ్చని, ఆ అవకాశం డ్రాగన్ కి ఇవ్వద్దంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ తమ ఆధీనంలోనే ఉండాలని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే బాగ్రామ్ బేస్ ఇస్తారా లేదంటే చాస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా తాలిబాన్లపై బెదిరింపులకు సైతం దిగాడు. 2021లో అమెరికా వదిలేసిన బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి ఇవ్వాలని తాలిబాన్లను డిమాండ్ చేశాడు. అప్పగించని పక్షంలో చెడు పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. దీనికి తాలిబాన్ల నుంచి అదే స్థాయిలో రిప్లై వచ్చింది. బాగ్రామ్ బేస్ కాదు కదా, ఆఫ్ఘనిస్తాన్ మట్టిని కూడా టచ్ చేయలేవంటూ ట్రంప్ కే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తాలిబాన్లు. موضوع ये कि دیگه برادر بالا کرده که اگر امریکا با شما تعامل بکنه یا شما را به رسمیت بشناسه و شما در عوضش باگرام میت یا نه. اگر به رسمیت هم بشناسه و تمام افغانستان هم از سر نو جور میکنه، باگرام چی బల్కి یک గజ జమీన్ దాదా నమేషా. అమెరికన్లకు ఒక్క అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదనేది ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ప్రకటన సారాంశం. అమెరికాతో సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే తిరిగి అమెరికా మిలిటరీ ఉనికిని చాటేందుకు అనుమతిని ఇవ్వమని తేల్చి చెప్పారు. ఆమీర్ ఒక్కరే కాదు, ట్రంప్ బెదిరింపులపై తాలిబాన్ల రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫాసిహుద్దీన్ ఫిత్రాత్ సైతం చాలా తీవ్రంగా స్పందించారు. బాగ్రామ్ స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొంతమంది ఆఫ్ఘనిస్తాన్తో చర్చలకు ప్రయత్నించారు. మా భూభాగంలోని ఒక్క అంగుళంపై కూడా ఒప్పందం సాధ్యం కాదు, మనకు ఎలాంటి ఒప్పందం అవసరం లేదు అని తెగేసి చెప్పారు. అటు ట్రంప్ ఇటు తాలిబాన్లు బాగ్రామ్ విషయంలో సై అంటే సై అంటున్నారు. దీంతో అమెరికా సేనలు మరోసారి ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టబోతున్నాయా అన్న అనుమానాలు కలిగాయి. ఇది జరిగిన ఇంతకాలం తర్వాత ఆఫ్ఘాన్ పై పాక్ దాడికి దిగడం, ఆ దాడికి అనుకూలంగా ట్రంప్ ప్రకటన ఉండడం చూస్తుంటే ఇదంతా ట్రంప్ ప్లాన్ కావచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అడపాదడపా బాగ్రామ్ బేస్ గురించి ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా కీలకం. బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ 2 దశాబ్దాల యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉంది. తాలిబాన్ అల్ఖైదాపై పోరుకు ప్రణాళికల దగ్గర నుంచి దాడుల వరకు ఇక్కడి నుంచి కొనసాగాయి. దాదాపు 10,000 మంది సైనికులకు కావలసిన సౌకర్యాలు ఇక్కడున్నాయి. భారీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావలసిన సకల వసతులు ఇక్కడుండేవి. అల్ఖైదాతో పోరులో పట్టుబడిన యుద్ధ ఖైదీలను బంధించిన పెద్ద జైలు కూడా ఉంది. 80వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్ను వశం చేసుకున్న రష్యా దీన్ని నిర్మించింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్కి ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ ఎయిర్ బేస్ ఇప్పుడు చైనా పెత్తనంలో ఉందనేది ట్రంప్ ఆరోపణ. ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే డ్రాగన్ న్యూక్లియర్ క్షిపణులు తయారు చేసే ప్రదేశం ఉందని, అందుకే ఈ బేస్ తమ అధీనంలోనే ఉండాలని అంటున్నారు. బాగ్రామ్ వైమానిక స్థావరంలో 2 భారీ రన్వేలున్నాయి. 100 యుద్ధ విమానాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ బేలు ఉన్నాయి. ఈ ఎయిర్ బేస్ లొకేషన్ కూడా వ్యూహాత్మకమైనది. అమెరికన్లకు, ముఖ్యంగా చైనాకు చెందిన జిన్జియాంగ్ ప్రాంతాన్ని క్లోజ్ గా మానిటర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. జిన్జియాంగ్ ప్రావిన్స్లోనే చైనా తన అణుక్షిపణులు దాచింది. బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి ఆకాశ మార్గంలో జిన్జియాంగ్కు గంటలోపే చేరుకోవచ్చు. అంతేకాదు, అమెరికా కనుక ఇరాన్తో యుద్ధానికి దిగితే ఈ బేస్ కీలకంగా వ్యవహరిస్తుంది. బాగ్రామ్ స్థావరం నుంచి ఈజీగా టెహ్రాన్పై దాడి చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే చైనాపై నిఘా, ఇరాన్పై దాడి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బాగ్రామ్ బేస్ పై ట్రంప్ కన్నేశాడు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఏం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులతో టెహ్రాన్ అల్లకల్లోలంగా మారింది. ఈ యుద్ధం మరింత ముదిరితే అమెరికాకు బాగ్రామ్ వైమానిక స్థావరం అవసరం. పైగా కీలక డియాగో గార్సియా బేస్ నుంచి ఇరాన్పై దాడి చేయడానికి అనుమతినివ్వబోమని బ్రిటన్ తేల్చి చెప్పింది. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాగ్రామ్ను స్వాధీనం చేసుకుంటే ఈ ప్రాంతంలో అమెరికాకు తిరుగుండదు. ఈ ప్లాన్తోనే పాకిస్తాన్ తాలిబాన్లపైకి ఉసిగొలిపి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. బాగ్రామ్ స్థావరాన్ని వదులుకుంటేనే యుద్ధం ఆగుతుందని తాలిబాన్లకు చెప్పే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో తాలిబాన్లు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.